జరగాలి, పార్టీ బాగుండాలనే ఉద్దేశం. సార్ ఈ సంస్కరణలు ఎందుకు పెట్టారంటే జనరల్గా స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. అందులో ఆ నాయకులు అలా ఉండటం వల్ల ఇప్పుడు ఇందాక మీరన్నట్టే మా దగ్గర సీనియర్స్ చాలామంది ఎక్కువయ్యారు. వాళ్ళు మీరన్నట్టు నేను కొన్ని చెప్పలేను. ఆ పరిస్థితి వల్ల మా పార్టీ ఈరోజు కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు మా అధ్యక్షులు గారు ఖర్గే గారు వచ్చిన తర్వాత, అలాగే రాహుల్ గాంధీ గారు వచ్చిన తర్వాత ఇది కాదు యువరక్తం పెంచాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అనుకుంది. కాంగ్రెస్ పార్టీని మొత్తం అబ్జర్వ్ చేశారు కాబట్టి రేపు తెలుగుదేశం పార్టీ ఎందుకంటే 40 సంవత్సరాలు అవునన్నా కాదన్నా కొంచెం 40 సంవత్సరాల చరిత్ర పార్టీ, నడువయసులోకి వచ్చిన పార్టీ. సో డెఫినెట్లీగా వాళ్ళు కూడా సీనియర్లు చాలా మంది ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు. వాళ్ళే అనుభవించిన వాళ్ళే పొద్దుగులు పదవులు అనుభవిస్తుంటే కొత్త వాళ్ళు కానీ కొత్త తరాలకు కానీ పదవులు రావాలి. కేవలం వయసుది ఇంపార్టెంట్ కాదండి, వాళ్ళకు ఒక నిమిషం రావు గారు చూస్తే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు యువరక్తం అని చెప్పి అంటారు. రాహుల్ గాంధీ తీసుకుంటారు. రాహుల్ గాంధీ సామర్థ్యత ఒక పార్టీని దేశపరంగా రావు గారు నేను మర్యాదగా మాట్లాడుతున్నా. నేను మాట్లాడటం మొదలు పెడితే మిమ్మల్ని పోస్ట్ మార్టం చేస్తా. గుర్తుపెట్టుకోండి నేను ఫస్ట్ ఇంకా మాట్లాడాలండి. రావు గారు ప్లీజ్ ఆయన మాట్లాడినివ్వండి. నారా లోకేష్ గారు అన్న మాట ఒక తెలుగుదేశం పార్టీ కాదు సార్. నిజం చెప్పాలంటే జనసేన కానీ టీడీపీ కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ ప్రతి పార్టీ పాజిటివ్గా తీసుకోవాల్సింది. ఎందుకంటే ప్రతి కార్యకర్తకి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు నిజంగా స్కిల్స్ ఉన్నాయా లేదని చెప్పి ప్రతి పార్టీ ప్రతి కార్యకర్తకి అవకాశం ఇవ్వాలి సార్. ఆయన చెప్పిన మాటకి మనం 100కు 100% మనం ఇది చేసుకోవాలి సార్. ఆయన అంటే ఇంకొక మాట కూడా సార్, అది చాలా మెచ్యూర్డ్గా మనం ఆలోచించాలి. ఎవరు అడిగారు? జర్నలిస్ట్ అడిగారు సార్, మరి ఉప ముఖ్యమంత్రి పదవి మీరు అడుగుతున్న మీకు ఇవ్వాలని ఏంటంటే ఇదంటే ఆయన అన్నారు, మా పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ పదవి ఇచ్చినా నేను తీసుకుంటా అన్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అభ్యర్థులు అంటే మన ఏపీకి వచ్చేసరికి ముగ్గురు ఉంటారు. ఒకళ్ళు పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పురంధేశ్వరి గారు. ఏదన్నా వాళ్ళు ముగ్గురు కలిపే మనం డెసిషన్ తీసుకుంటారు. అలాగే వాళ్ళ పార్టీలు ఎవరికి ఏ పోస్టులు ఇవ్వాలని జనసేన పార్టీలు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు. పురంధేశ్వరి గారి పార్టీలో ఎవరైనా వాళ్ళు తీసుకుంటారు, ఎందుకంటే నా అధ్యక్షులు కాబట్టి. అలాగే టీడీపీలో ఎవరికి ఏ పోస్ట్ ఇవ్వాలి, ఏ మినిస్ట్రీ ఇవ్వాలి, ఏ ఉప ముఖ్యమంత్రి ఏందని నారా చంద్రబాబు నాయుడు గారు డెసిషన్ తీసుకుంటారు. కాబట్టి కూటమితో ముగ్గురితో మాట్లాడుకొని ఆయన చెప్పిన మాట కూడా మనం క్లారిటీగా స్పష్టంగా తీసుకోవాలి సార్. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే సార్, నేషనల్ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని మార్చాల్సిన అవకాశం కూడా ఉంది సార్. ఎందుకంటే ఆయన యాక్టివ్ మెంబర్ కాదని అంట్లా, ఆయన ఇప్పటికీ మనకంటే యంగ్గా వర్క్ చేస్తారు. 100% ప్యూర్లీ అది మనం ఒప్పుకోవాల్సిందే. నిన్న దావూసులు వెళ్తే కూడా మనం చూసాం, చల్లే కూడా ఆయన ఎలా పనిచేశాడని మనం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే మా పార్టీ అలాగైతే వారసత్వం కాకుండా కొత్తది ఎలా తనని ఎలా ఎంకరేజ్ చేయాలన్నట్టు, అలాగే బీజేపీ వాళ్ళు కూడా కొత్త తరాన్ని ఎలా ఎంకరేజ్ చేస్తున్నారో తెలుగుదేశం పార్టీ కూడా అది తీసుకోవాలి. అది మంచి, అది యాక్సెప్ట్ చేయాలి. ఆయన యాక్సెప్ట్ చేయాలి, చేయలేకపోతున్నాడు. ఆ యాక్సెప్ట్ చేయతనం మీకు రాకపోతే మీకు మీ పార్టీ ఉండదు సార్, అది గుర్తుపెట్టుకోండి. ఇంకా చెప్పాలంటే ఇలాంటి సంస్కరణలు ఫస్ట్ తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే మా జగన్మోహన్ రెడ్డి గారు సార్. ఎందుకంటే తల్లి విజయమ్మ ప్రెసిడెంట్గా ఉంటే ఆమెను పక్కన పడేసి మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెసిడెంట్ అయ్యారు సార్. ఎందుకంటే మారుతున్నారు, పోస్టింగ్ రొటేషన్ అవుతా ఉంది సార్. కాబట్టి నేను చేసిన మిస్టేక్ అంటే శాశ్వత ప్రెసిడెంట్ అని చెప్పి అనౌన్స్మెంట్ చేసుకున్నారు, అది తప్పు సార్. రైట్. ఒకసారి జ్వాలాపురం శ్రీకాంత్ గారి దగ్గర, శ్రీకాంత్ గారు మీ దగ్గరకు వచ్చే ముందు అంబటి రాంబాబు గారు రెడ్ బుక్ ఆయన ఈ మధ్య అసలు విపరీతంగా సెన్సేషనల్ ట్వీట్స్ పెట్టడం మాట్లాడటం చేస్తున్నారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు చూద్దాం ఒకసారి. రెడ్ బుక్ చూసి ఎందుకు పారిపోతారు? రెడ్ బుక్ చూసి ఎవరు పారిపోతారు? ఆయన రాజకీయాల నుంచి విరమించాడు, అది ఆయన స్పష్టంగా చెప్పాడు కదా. రెడ్ బుక్ చూసి భయపడేవాడు ఎవడు లేడు. ఆ రెడ్ బుక్ను చూసి నువ్వే భయపడే రోజు వస్తుంది. నీ చేతిలో రెడ్ బుక్ పట్టుకున్నందుకు నువ్వే భయపడాల్సినటువంటి పరిస్థితి త్వరలోనే వస్తుందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం. రాసుకోవటం ఆయన వేధిస్తున్న వేధింపులకు ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది. ఆయన వాళ్ళు ఎర్ర బుక్ అని చెప్పి దానిలో ఏ పిచ్చి మాటలు రాసుకుని అందరి మీద కేసులు పెట్టి గందరగోళం చేస్తున్నారు కదా. వాటికి ప్రతిఫలం నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడైన లోకేష్ అనుభవించక తప్పదు. అంబటి రాంబాబు గారు కూడా ఆయన కూడా ఆస్ట్రాలజీ మొదలెట్టారండి, జోస్యాలు. ఎక్కువ మంది అయిపోయారండి మీ పార్టీలో. ఏది ఈ చెప్పండి, మనకి యూట్యూబ్ వీడియోలు చూస్తుంటే మధ్యలో వచ్చేస్తుంటారు వీళ్ళు, మీ జాతకం ఫ్రీగా చెప్పండి అని. అలాగా మీ దాన్ని చూసి ఇన్స్పైర్ అయిపోయి అందరూ జాతకాలు చెప్పేస్తున్నారు, ఫలానా జరుగుతుంది. కాదు, ఇంతకు ముందే చెప్పారు
మన ఇది అతను మా పార్టీలో నుంచి పోయి అక్కడ జరిగినటువంటి విషయాల్లో రాము గురించి దీని గురించి ఎవరు భయపడతారు సార్? రెడ్ బుక్ గురించి తప్పు చేసిన వాళ్ళు భయపడతారు, తప్పు చేసిన వాళ్ళు భయపడతారు. భయపడలేదు తప్పు చేయని కదా. వాళ్ళు ఎందుకు భయపడతారు? అప్పుడు అతను ఎవరు ఆ తులసిబాబు, కామెపల్లి తులసిబాబు భయపడలేదు కదా తప్పు చేసిన. అవును, అదే తప్పు నేను చెప్పేది. ఆయన వాళ్ళు ప్రాసెస్ కూడా వెంకట భయపడరు. రాము భయపడలేదు. వాళ్ళంటే ఇప్పుడు నేనేం చెప్తున్నా, వాళ్ళంటే తెలుగుదేశం అండకి వెళ్ళిపోయారు, తెలుగుదేశం పార్టీకి ఫండ్ ఇస్తుంటారు. ఎన్ఆర్ఐ ఏం చెప్పాడు, మన నాగార్జున గారు అబ్బాయి చెప్పాడు, ఎన్ఆర్ఐ ఫండ్ ఇస్తుంటారు కాబట్టి దానికి ఆ చిల్లర ఏరుకుంటూ వీళ్ళు ఊరికే ఉంటారు. అది రెడ్ బుక్ గురించి ఎవరు భయపడరు. రెడ్ బుక్ తప్పు చేసిన వాళ్ళే భయపడటంలే, ఇంకా తప్పు చెయ్యని వాళ్ళు ఎందుకు భయపడతారు? నిన్న ఇంకోటి కూడా చెప్పారు మీరు. ఇప్పుడు లోకేష్ గారి గురించి మాట్లాడిన మాటలు చాలా ఇదిగా ఉన్నాయి. నాకు చూస్తే ఇంకొక రకంగా కనపడతా ఉంది. లోకేష్ గారు మాట్లాడిన మాటలు చాలా మెచ్యూరిటీగా ఉన్నాయని, చాలా ఇదిగా ఉందని మీరు అనిపిస్తా ఉంది. కానీ నిన్న లోకేష్ గారు మాట్లాడిన మాటలు చూస్తే నాకు తెలిసి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచిన బ్యాచ్ అంతా ఉండదు అనిపిస్తుంది. అంటే ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచిన బ్యాచ్ అంటే చంద్రబాబు గారితో పాటు పొడిచి ఆ రోజు మన ఇది ముఖ్యమంత్రి స్థానాన్ని అధించినట్టు ఈ రోజు కూడా లోకేష్ గారిని మాట్లాడిన మాటలు చూస్తే ఆ బ్యాచ్ అంతా వెళ్ళిపోయి అలాంగ్ విత్ చంద్రబాబు గారితో పాటు చంద్రబాబు గారిని వేటు వేసి లోకేష్ బాబు వచ్చేటట్టు కనపడుతోంది ఇక్కడ. అదే నేను ఇందాక అన్నది అదే, జోష్యాలు బాగా చెబుతున్నారు మీరని. ఎవరు ఉండరు అంటే ఎవరు ఉండరు సార్. ఇంకా ఆయన చెప్పిన దాన్ని బట్టి వాళ్ళ నాన్నగారే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉండకూడదు. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఎవరు రావాలి?